ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి ఏ విధమైన సిలబస్ ఉంది, ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఎగ్జామ్ ప్యాటర్న్ మనం గమనిస్తే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇలా 3 స్టేజెస్ అనేవి ఉన్నాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఏపీపీఎస్సీలో ఆబ్జెక్టివ్ టైప్, అంటే 4 ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఏది కరెక్టో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్రిలిమ్స్లో 2 పేపర్స్, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ 2 పేపర్స్ ఉంటాయి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో. ఫస్ట్ పేపర్ ఏమో జనరల్ స్టడీస్, సెకండ్ పేపర్ ఏమో జనరల్ యాప్టిట్యూడ్. సిలబస్ చూద్దాం మనం ఒక్కొక్క పేపర్లో ఏముంటాయని. బట్ అసలు ప్యాటర్న్ గురించి మనం చూసినప్పుడు ఫస్ట్ పేపర్లో 2 అవర్స్ ఎగ్జాము 120 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక క్వశ్చన్కి 1 మినిట్. అదేవిధంగా సెకండ్ పేపర్లోనూ 120 క్వశ్చన్స్ ఉంటాయి, అన్నీ ఆన్సర్ చేయాలి మనము. ఒకవేళ రాంగ్ ఆన్సర్ చేస్తే 1/3 మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కరెక్ట్ అవుతే 1 మార్క్ వస్తుంది, తప్పు అవుతే 1/3 మనకి కట్ అవుతుందన్నమాట. అలా ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ టైప్, నెగిటివ్ మార్కింగ్ ఉంటాయి. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ వచ్చి డిస్క్రిప్టివ్ టైప్. డిస్క్రిప్టివ్ టైప్ అంటే మనం ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. అందులో 7 పేపర్స్ ఉంటాయి. ఆ 7లో ఫస్ట్ 2 వచ్చి క్వాలిఫైయింగ్ పేపర్స్, తెలుగు మరియు ఇంగ్లీష్. ఈ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్. ఇందులోనూ 150 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, ఇంగ్లీష్లోనూ 150 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. కానీ ఈ రెండిట్లో వచ్చే ఫైనల్ మార్క్స్ని మన ర్యాంక్కి కన్సిడర్ చేయరు. బట్ మినిమం మార్క్స్ రావాలి. అందులో జనరల్ కేటగిరీకి 40% మినిమం మార్క్స్ అనేవి ఈ పేపర్స్లో రావాల్సి ఉంటుంది. ఈ పేపర్స్లో క్వాలిఫై అయిన తర్వాతే మిగిలిన పేపర్స్ని ఎవాల్యుయేట్ చేస్తారు. సో ఇవి పోగా మనకి 5 పేపర్స్ ఉంటాయి. అందులో పేపర్ 1 వచ్చి ఎస్ఏ పేపర్, మిగిలిన 4 కూడా జనరల్ స్టడీస్ పేపర్స్. ఒక్కొక్క దాంట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, అందులో సబ్జెక్ట్స్ ఏంటి అవి ఇప్పుడు మనం చూద్దాము. బట్ ఓవరాల్గా అయితే ఒక్కొక్క పేపర్ 150కి 150 × 5 అనమాట, 750 మార్క్స్ మనకి మెయిన్స్లో మార్క్స్ కన్సిడర్ చేసే పేపర్స్. మెయిన్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, ప్యానల్ బేస్డ్ ఇంటర్వ్యూ 75 మార్క్స్కి ఉంటుంది. మనకి ఫైనల్ ర్యాంక్ అనేది ఈ 750 మార్క్స్ ప్లస్ 75 మార్క్స్ అంటే 825 మార్క్స్కి గాను మనకి ఫైనల్గా ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో. ఇందులో ప్రిలిమ్స్కి, మెయిన్స్కి స్పెసిఫిక్గా సిలబస్ అనేది ఇచ్చారు. ఇంటర్వ్యూ అనేది ప్యానల్ బేస్డ్, మన పర్సనాలిటీ టెస్ట్, దానికి ఏమి సిలబస్ అనేది ఉండదన్నమాట. సరే, మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 2 పేపర్స్ అన్నాం కదా, ఒక్కొక్క దాంట్లో ఏమేమి ఇచ్చారు సిలబస్లో చూద్దాం. హిస్టరీ అండ్ కల్చర్, హిస్టరీ మరియు కల్చర్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. చూడండి ఎంత వైడ్గా ఉందో దీని స్కోపు. అదేవిధంగా ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, జాగ్రఫీ ఆఫ్ వరల్డ్, ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్. ఇలా 4 మేజర్ ఏరియాస్ ఇచ్చారు. ఒక్కొక్క ఏరియాకి 30 మార్క్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. 120 మార్క్స్ ఓవరాల్గా 4 ఏరియాస్ కాబట్టి ఒక్కొక్క దానికి 30 మార్క్స్. స్పెసిఫిక్గా ఇవ్వాలి అని ఏం లేదు, 1 or 2 క్వశ్చన్స్ ఒక సబ్జెక్ట్స్లో ఎక్కువ రావచ్చు అలాగా. సెకండ్ పేపర్ వచ్చేటప్పటికి జనరల్ యాప్టిట్యూడ్. ఇందులో జనరల్ మెంటల్ అబిలిటీ, సైకలాజికల్ అబిలిటీ, సైన్స్, టెక్నాలజీ మరియు ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంట్. చూడండి, కరెంట్ ఇష్యూస్ ఆఫ్ రీజనల్ అంటే ఏపీ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్, ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ జనరల్ మెంటల్ అబిలిటీ 60 మార్క్స్కి, ఈ 2 30 + 30 అంటే ఇవి 2 కలిపి 60 మార్క్స్కి అనమాట. ఇందాక అన్నట్టు ఈ పేపర్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది ఈ ప్రిలిమ్స్లో 2 పేపర్స్లో. సో ఈ 2 కలపగా వచ్చే మార్క్స్ అంటే ఈ 240 మార్క్స్కి మనము కట్ ఆఫ్ అనేది క్రాస్ అవుతేనే మనకి మెయిన్స్లో ఎలిజిబిలిటీ ఉంటుంది. ప్రిలిమ్స్ మార్క్స్ని ఫైనల్ ర్యాంక్లో కన్సిడర్ చేయరు. సరే, మరి మెయిన్స్ సిలబస్ చూద్దాం. మెయిన్స్లో ఇందాక అన్నట్టు 2 పేపర్స్ క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి, ఇంగ్లీష్ మరియు తెలుగు. ఇవి 2 150 మార్క్స్కి ఉంటాయి. మినిమము 40 మార్క్స్ అనేవి 40% మార్క్స్ అనేవి మనకు రావాల్సి ఉంటుందన్నమాట. ఇవి 2 క్వాలిఫై అయిన తర్వాత మిగిలిన పేపర్స్. అందులో ఫస్ట్ పేపర్ వచ్చి జనరల్ ఎస్సే. జనరల్ ఎస్సే పేపర్లో ఓవరాల్గా 6 టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఈ 6 టాపిక్స్ నుంచి మనకి 3 సెక్షన్స్లో క్వశ్చన్స్ అనేది ఇస్తారు.
ఒక్కో సెక్షన్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలా ఓవరాల్గా 3 ఎస్సేలు మనం రాయాలి. ఒక్కొక్క ఎస్సేకి 50 మార్క్స్ ఉంటాయి. ఓవరాల్గా ఈ పేపర్కి 150 మార్క్స్. అలాగే పేపర్ 2 జనరల్ స్టడీస్ అనమాట. జనరల్ స్టడీస్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఏపీ హిస్టరీ అండ్ కల్చర్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ ఆఫ్ ఏపీ. సో ఇలాగా 4 సబ్జెక్ట్స్ లాగా ఉంటుంది. ఇందులో మనకి 150 మార్క్స్ అనమాట. 150 మార్క్స్లో ఈ రెండిటికి, దీనికి 50, కల్చర్ ఆఫ్ ఇండియా దీనికి 50, ఈ రెండిటికి కలిపి 50 మార్క్స్ అనమాట. ఓవరాల్గా 150 మార్క్స్కి ఈ పేపర్ 2 ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 3, ఇది జనరల్ స్టడీస్లో పేపర్ 2 అనమాట. పాలిటీ, ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నాన్స్, ఎథిక్స్, లా, ఇలా 3 సెక్షన్స్. ఒక్కో సెక్షన్కి 50 మార్క్స్. చూడండి ఎంత డైవర్స్గా ఉందో ఈ సబ్జెక్టు. పాలిటీ, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి 50 మార్క్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మరియు గవర్నాన్స్కి 50 మార్క్స్, ఎథిక్స్ మరియు లాకి 50 మార్క్స్. అలా ఓవరాల్గా 150 మార్క్స్. తర్వాత పేపర్ 4. పేపర్ 4లో ఎకానమీ. ఇందులో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ 2 కూడా ఉంటాయి. మనకి ప్రీవియస్ ఇయర్స్ గమనిస్తే 2 సెక్షన్స్ లాగా ఇవ్వకుండా ఓవరాల్గా లిస్ట్ ఆఫ్ 15 క్వశ్చన్స్ ఇచ్చేసి అందులో రాయమన్నారు. సో దీన్ని జాగ్రత్తగా మనం చదువుకుంటాము. నెక్స్ట్ అన్నిటికంటే స్కోరింగ్ ఏరియా సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందులో పేరు సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఉంటుంది, కానీ సైన్స్, టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ 3 సబ్జెక్ట్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. వీటికి 150 మార్క్స్. అలా ప్రతి పేపర్కి 150 ఉంటుంది. 4 జనరల్ స్టడీస్ పేపర్స్, ఒక జనరల్ ఎస్సే పేపర్, 5 మొత్తం. సో అంతా కలిపి 750. ఈ 750కి ఇంటర్వ్యూ, ఈ 750లో కట్ ఆఫ్ తీసుకున్నాక ఇంటర్వ్యూలో 75 కలిపి, ఈ 2 కలిపిన తర్వాతే ఫైనల్ ర్యాంక్ అనేది ఇస్తారు. మరి ఎలా ప్రిపేర్ అవుదాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఎగ్జామ్కైనా సరే, అది ఓన్లీ గ్రూప్ 1 అనే కాదు, ఎనీ ఎగ్జామ్ ఫస్ట్ మనకి సిలబస్ మీద అవగాహన ఉండాలి. ఇప్పుడు మనం ఈ సిలబస్ ఇంత డీటెయిల్గా ఎందుకు చూస్తున్నామంటే అసలు ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎంతవరకు చదవాలి మనకు తెలియాలి కదా. ఇప్పుడు మనం చూసిన దాంట్లో కూడా హెడ్డింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఎకానమీ అని ఉంది, అందులో ఏం చాప్టర్స్ ఉన్నాయని లేవు కదా. ఈ వీడియో డిస్క్రిప్షన్లో అది కూడా నేను మొత్తం డీటెయిల్డ్ సిలబస్ లింక్ కూడా పెడతాను. ప్రిలిమ్స్కి సపరేట్గా, మెయిన్స్ సపరేట్గా చూడండి. సో సిలబస్లో ప్రతి వర్డ్ మనకు అవగాహన ఉండాలి. ఎందుకంటే సిలబస్లో ఫర్ ఎగ్జాంపుల్ బయో రెమీడియేషన్ అనే ఒక పదం ఉందనుకోండి, దాన్ని బేస్ చేసుకొని సబ్జెక్ట్ చదవాలి, దాన్ని బేస్ చేసుకొని మనం కరెంట్ ఇష్యూ కూడా చదవాలి. సో అందుకని సిలబస్ మీద అవగాహన ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత అసలు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, మనము సబ్జెక్ట్ మాత్రమే నేర్చుకోవడం కాదు కదా, మనకి మార్క్స్ రావాలి. మార్క్స్ రావాలంటే ఇంతకుముందు ఎలా అడిగారు, ఏ విధంగా చదవాలి నేను అని మనకు ఒక ఐడియా ఉండాలి. అందులో ప్రీవియస్ క్వశ్చన్స్ అటు ప్రిలిమ్స్కి ఇటు మెయిన్స్కి రెండింటికి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ క్వశ్చన్స్ పెట్టుకొని టాపిక్ వైజ్గా చదువుతూ వెళ్తాము. ఆ తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని ఏ సబ్జెక్ట్కి ఏం బుక్ చదవాలి, ఎంతవరకు చదవాలనేది ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి మనకు అర్థమవుతుంది. సిలబస్ పెట్టుకుంటాం కాబట్టి ఆ స్కోప్ ఏంటి అని మనకు అర్థమవుతుంది. సబ్జెక్ట్ వైజ్గా ఒక బుక్ లిస్ట్ అనేది తయారు చేసుకొని ప్రిపేర్ అవుతాం. మరి అలా ప్రిపేర్ అవుతున్న ప్రతిసారి మనం మ్యాప్ పాయింటింగ్ చాలా యూజ్ అవుతుంది మనకి చాలా సబ్జెక్ట్స్లో. సో మ్యాప్ అటు ఇండియా, వరల్డ్, ఏపీ మ్యాప్ బుక్ అనేది మనం పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా సిలబస్కి అనుగుణంగా మనం కరెంట్ ఇష్యూస్ మనం చూసాం ఇందాక. సిలబస్లో కూడా ప్రిలిమ్స్లోను అటు మెయిన్స్లోను రెండిట్లోనూ మనకు కరెంట్ అఫైర్స్ లేదా కరెంట్ ఇష్యూస్ అనేవి యూజ్ అవుతాయి. అందుకని న్యూస్ పేపర్ కానీ మ్యాగజైన్స్ కానీ ఇవి ఖచ్చితంగా చదువుకోవాలి. అటు ఏపీకి, ఇటు ఇండియాకి, అటు ఇంటర్నేషనల్గా 3 కూడా చదువుకోగలగాలన్నమాట. ప్లస్ ఈ సబ్జెక్ట్ని ఇంటిగ్రేట్ కూడా చేసుకోవాలి. కరెంట్ ఇష్యూలో ఉన్నటువంటి దాన్ని ఏ విధంగా మనం ఒక్కొక్క సబ్జెక్ట్లో ఇంటిగ్రేట్ చేసుకోవాలి. రీసెంట్గా ఏదో ఒక టెక్నాలజీ లాంచ్ చేశారనుకోండి, సబ్జెక్ట్లో ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి అలాగ మనం చూసుకోవాలి. ఈ విధంగా మనం ఒక షెడ్యూల్ వేసుకొని మన నోటిఫికేషన్ ఏ డేట్ వరకు అప్రాక్సిమేట్గా ఉంది, మనం ఎంతవరకు చదువుకోవాలి, ఇలా ఒక షెడ్యూల్ అనేది పెట్టుకోవాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ సిలబస్ మీద మంచి అవగాహన అనేది పెంచుకోవాలండి.
మరి దీనికి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా మీరు కమెంట్స్లో అడగచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.